శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనము బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 2 గడ్డర్లు అయితే లాంచింగ్ చేశారు. ఇప్పుడు మిగతా గడ్డర్ లాంచింగ్ అంతా కంప్లీట్ అయిపోయి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. త్వరలోనే ఇక్కడ కాంక్రీటింగ్ అయితే చేస్తారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ వైపు ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఏంటంటే సగం వరకు క్రాష్ బ్యారియర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మిగతా వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే అపార్ట్మెంట్ A1 A2 వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకొని వైపు అంతా హైట్ పెంచుకుంటున్నారు. త్వరలో ఏంటంటే మొత్తం ఒక లెవెల్ వరకు హైట్ అయితే తీసుకొస్తారు. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ phase 3 పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి గటర్ లాంచింగ్ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అది వచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్నారు. అది చాలా పెద్ద స్టీల్ బ్రిడ్జ్ అనమాట. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రెజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. పనులు ఎంత వరకు కంప్లీట్ అయినాయి, ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నుండి టాప్ వ్యూలో బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఎల్హెచ్ఎస్ వైపు అలాగే ఆర్హెచ్ఎస్ వైపు ఇప్పుడు ఎలా ఉందో మీరు డీటెయిల్ గా చూడొచ్చు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఆర్హెచ్ఎస్ వైపు 2 గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మిగతా గడ్డర్లంతా లాంచింగ్ చేసేసి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసి ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఎల్హెచ్ఎస్ వైపు ఏంటంటే సగం వరకు క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు మిగతా సగం కూడా పూర్తయిపోయింది. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ పైన దాదాపు 110 మీటర్లతో అయితే ఉంటాయి. అలాగే దీనికి సంబంధించిన అపార్ట్మెంట్ వైపు కూడా వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు గ్రావెల్ వేసుకొని హైట్ అయితే పెంచుకుంటున్నారు. త్వరలోనే ఆర్హెచ్ఎస్ వైపు కాంక్రీటింగ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్‌కి బెటర్ కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. డైరెక్ట్‌గా ప్రకాశం బ్యారేజ్ నుండి అలాగే ఉండవల్లి వైపు నుండి ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఆ కనెక్టివిటీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అటువైపు రోడ్డు నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే గ్రావెల్ వేసుకొని రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అటు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు కొంచెం కర్వ్ అయిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు phase 3 అయితే ఇది కనెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఎల్హెచ్ఎస్ వైపు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంటిన్యూస్‌గా చేసుకుంటున్నారు. ఈ డక్ షీట్ ఏర్పాటు చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. దానిపైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన గడ్డర్ లాంచింగ్ పనులు గతంలోనే కంప్లీట్ అయిపోయినాయేంటంటే కొంచెం మిల్లీమీటర్ల స్థాయిలో కొంచెం అలైన్‌మెంట్ తేడా రావడంతో మధ్యలో ఉన్న గడ్డలు మొత్తాన్ని తొలగించేసి మళ్ళీ రీలాంచింగ్ అయితే చేశారు. ఇప్పుడు రీలాంచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి డక్ షీట్ ఏర్పాటు చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. త్వరలో ఇటువైపు అంతా కాంక్రీటింగ్‌తో ఈ ఆర్హెచ్ఎస్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా ఎల్హెచ్ఎస్ వైపు చూడండి, మొత్తం క్రాష్ బ్యారియర్‌లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. ఇది 2+2 లైన్స్‌గా అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి డైరెక్ట్‌గా సీడ్ యాక్సెస్ రోడ్ phase 3 వైపు ఉన్న ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి ఎలా కనెక్ట్ అవ్వచ్చో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి ఈ 2 బ్రిడ్జ్‌లు ఎలా కనిపిస్తున్నాయో. ఈ 2 బ్రిడ్జిలు దాటిన తర్వాత రోడ్డు నిర్మిస్తున్నారు. ఆ రోడ్డు దాటిన తర్వాత ఏంటంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయిన తర్వాత ప్రెజెంట్ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా స్ట్రెయిట్‌గా చూడండి, రైట్ సైడ్ వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకొని రోడ్డు నిర్మాణ పనులైతే చేసుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత నుండి. ఇటువైపే రైట్ సైడ్ వైపు కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. ఇక్కడ కర్వ్ అయ్యే చోట కూడా ఏంటంటే పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ కర్వ్ అవ్వంగానే ఇక్కడ గ్రావెల్ వేసుకొని ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇటువైపు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇలా కర్వ్ అయిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు phase 3కి అయితే కనెక్ట్ అవుతుంది. ఈ phase 3 పైన ఈ కొండవీటి వాగు పైన అయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు.
ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సివిల్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రెజెంట్ ఇప్పుడు గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే పిల్లర్స్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఇప్పుడు పిల్లర్స్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక పిల్లర్ అయితే వస్తుంది. ప్రెజెంట్ ఇటువైపు 2 పిల్లర్స్ మధ్యలో గడ్డర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. స్టార్టింగ్‌లో ఉన్న 2 పిల్లర్స్ మధ్యలో గడ్డర్ లాంచింగ్ అంతా కంప్లీట్ అయిపోయి దానిపైన డక్ షీట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఆ అప్రోచ్ ర్యాంప్ దాటిన దగ్గర నుండి ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కూడా మీరు చూడొచ్చు. ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకైతే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూస్తుంది మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 అనమాట. ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇంతకుముందు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఒక 4 గట్టర్‌ల లాంచింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మిగతా గట్టర్ లాంచింగ్ కూడా చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ 2 పిల్లర్స్ మధ్యలో గట్టర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయి, దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ డక్ షీట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దానిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ 2 పిల్లర్స్ మధ్యలో ఇటువైపు గట్టర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోవడంతో మిగతా 2 పిల్లర్స్ మధ్యలో అయితే గట్టర్ లాంచింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్ ఒక 2 గట్టర్లు లాంచింగ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ వైపు కూడా ఒక 2 గట్టర్లు అయితే లాంచ్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఇది ఎలా కర్వ్ అయ్యి బకింగ్‌హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్‌కి కనెక్ట్ అవుతుందో. ఇక లెఫ్ట్ సైడ్ వైపు అలా కర్వ్ అయ్యి ఇంకా రైట్ సైడ్ వైపు ఉన్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే ప్రకాశం బ్యారేజు అయన్నీ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ స్టీల్ బ్రిడ్జిలకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.